అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అయ్యన్నపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పోలీసులను రైతు మహిళలు అడ్డుకోవడంతో బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయ్యన్నపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో గల భూదేవి చెరువు గర్భంలో గల కలప చెట్లను వేలం వేసినందుకు వచ్చిన డిప్యూటీ ఎంపీడీఓ చైతన్య చేసేదేది లేక ఆగస్టు 13వ తేదీకి వేలం పాట వాయిదా వేశారు. వివరాల్లోకి వెళ్తే సబ్బవరం మండలంలోని అతిపెద్ద విశాలమైన 136 ఎకరాల విస్తీర్ణం గల భూదేవి చెరువు గర్భంలో సామాజిక అటవీ శాఖ అధికారులు 12 ఎకరాల్లో సరుగుడు నీలగిరి టేకు చెట్లను నాటారు. అవి ఇప్పుడు పంటకు రావడంతో భూదేవి చెరువు పరిధిలో 500 ఎకరాల భూములు ఆయుకట్టు కట్టాదారులైన 2000 మంది రైతులు వేలంపాట ద్వారా వచ్చే ఆదాయంలో 2 వంతుల సొమ్ము ఆయకట్టుదారులైన రైతులకు 1 వంతు సొమ్ము గ్రామ పంచాయతీ ఆదాయం కోసం కేటాయించాలని పట్టుబట్టారు. మనకి అయ్యన్నపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో భూదేవి చెరువు గర్భం చెరువు ఉంది. అక్కడ ఏంటంటే మనకి చెట్లు అవి పెరుగుతున్నాయి అన్నమాట. అవి మనం ఏంటంటే గ్రామ పంచాయతీ ప్రాపర్టీ దాన్ని అనుసరించి మనం వేలపాట కండక్ట్ చేయడం జరిగింది. కొంతమంది ఏంటంటే డబ్బులు పంచుకునే వాళ్ళు ఇప్పటిదాకా అది మరలా చేయండి అలాగే అడిగారు. అది అక్కడ కింద పంచాయతీ పరిధిలో ఉన్న బూద చెరువు ఉంది. ఆ బూద చెరువుకి ఒక ఊరు సంబంధించి కాదు, 3 ఊర్లు సంబంధించింది. మరిపాలెం ఎల్లుప్పితో పాటు 4 పంచాయతీ పరిధిలో 7 గ్రామాలకు సంబంధించింది ఇప్పుడే ఉన్నది. గతంలో కూడా అయ్యాంపానికి కిలివన్పల్లి రాబద్దానికి పాల కలిపి ఒక 2 వాటాలు, మరిపాలెం ఎల్లుపై పంచాయతీ మరిపాలెం గ్రామానికి 1 వాటతోన గత ఎప్పటి నుంచి 100 సంవత్సరాల కింద నుంచి అదే కింద నుంచి కూడా అదే కూడా ఇష్యూ వచ్చినప్పుడు కూడా గతంలో మా పెద్దలు కూర్చొని పరిశీలించుకుంటారు. కానీ ఈరోజు రాజకీయ దుర్బుద్ధితోని రాజకీయ యొక్క స్వలాభాల కోసం రాజకీయ ఎత్తికరణల కోసం కావాలని ఇష్యూని మళ్ళీ లేపి మా సొంత ప్రయోజనం కోసం మమ్మల్ని మా పంచాయతీలోకి మా పంచాయతీ చెల్లు ఉంది కానీ మీకు సంబంధించి మరిపాలెం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటంటే రాజకీయ వచ్చే డబ్బులు పంచాయతీలు సొంత స్వలాభాలు వాడుకోవడం కోసం వాళ్ళు చేస్తూ తీరం పోసి మమ్మల్ని డబ్బుల కోసం మేము ధర్నా చేస్తామని చెప్పేసి జనాల్ని మభ్య పెట్టి అధికారులు మభ్య పెడుతున్నారు.